శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి మార్చి 15 నుంచి 21 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు కర్కాటక రాశి వారికి ప్రధానంగా గురుగ్రహం ఈ వారం అంతా కూడా వ్యయస్థాన సంచారంలో సొంత నక్షత్రమైనటువంటి పునర్వసు నక్షత్రం మీద సంచారం వల్ల తన యొక్క ఫలితాలు సంపూర్ణంగా గురువు యొక్క ఫలితాలు పూర్తిగా మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అదే గురువు వేరే నక్షత్రాల మీద సంచరించినప్పుడు ఆ గ్రహాల ఫలితాలు ఇవ్వాల్సి ఉంటుంది. అందువలన ప్రస్తుతం మీకు ఈ గురువు యొక్క సంపూర్ణ ఫలితాలు ఈ కర్కాటక రాశి వారు పొందుతారు. దాంట్లో ప్రధానంగా షష్టాధిపతిగా వ్యయస్థితి అంటే రుణాల నుంచి విముక్తి లభిస్తుంది. అది గతంలో మీరు ఎవరికైనా ఏదైనా చెల్లించవలసి ఉన్నా, ఎవరికైనా వివాహం చేయవలసి ఉన్నా కంప్లీట్గా బాధ్యత మీరు నిర్వహిస్తారు. అలాగే మీరు గతంలో ఆగిపోయినటువంటి మీ ప్రయత్నాలు, విద్య ఏమన్నా అసంపూర్ణంగా మధ్యలో మిగిలిపోయి ఉన్నా, ఏదో ఒక డిగ్రీ చేసి ఇంకొక డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఈ సమయంలో ప్రయత్నం చేయడం వల్ల దాంట్లో ప్రవేశం అది ఈజీగా దొరుకుతుంది. ఒక మంచి గురువు కూడా లభించడం వల్ల మీ డాక్టరేట్ లాంటిది తొందరగా పూర్తి అవ్వడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా సంతానం కొరకు ప్రయత్నం చేస్తున్న దంపతులకి మరి సంతాన పరంగా మీరు వైద్య సహకారం తీసుకుంటే ఈ సమయంలో సంతానానికి కూడా అవకాశం కలుగుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా భాగ్యాధిపతి కూడా గురువు అవటం వలన, గురువు వ్యయ స్థానంలో ఉండడం వలన పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు, గౌరవప్రదమైనటువంటి వ్యక్తులను కలుసుకుంటారు, తల్లిదండ్రులను సత్కరించడం కానీ, వారికి సౌకర్యాలు కల్పించడం కానీ, వారికి ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని తీసుకెళ్ళడం కానీ, ఏదైనా ఒక విహారయాత్రకు తీసుకెళ్ళడం కానీ జరుగుతూ ఉంటుంది. ఓవరాల్గా చాలా సాంప్రదాయంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఖర్చు విషయంలో కూడా చాలా మంచి ఖర్చులే జరుగుతుంటాయి. పుణ్య కార్యక్రమాలకి, పిల్లల చదువుకి, వివాహాలకి, పుణ్య కార్యక్రమాలకి జరుగుతుంటాయి. ఇక ప్రధానంగా అష్టమ స్థానంలో 3 గ్రహాలు సంచరిస్తున్నాయి. అందులో కుజుడు పంచమ దశమాధిపతిగా అష్టమ స్థానంలో కుజగ్రహ సంచారం అక్కడ ఉన్నటువంటి రాహుతో కలియడం వల్ల వృత్తిలో కొన్ని నిందలు, అపవాదులు వచ్చే అవకాశం ఉంది. ఆ కారణంగా ఉద్యోగానికి ఇబ్బంది రావడం కానీ, మీరు ఉద్యోగాన్ని వదిలిపెట్టడం కానీ, ఉద్యోగపరంగా కొంతకాలం పాటు సెలవు తీసుకోవడం కానీ, కొన్ని ఇబ్బందులు ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. అలాగే మీ మీద కొంతమంది ఏదో కంప్లైంట్ ఇవ్వడం వల్ల, మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టడం వల్ల కూడా కొంత చికాకు మీరు ఈ సమయంలో వృత్తిపరంగా ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. దానికి ప్రధానంగా రవి, ధనాధిపతి రవి కూడా అష్టమ స్థాన సంచారం వల్ల ప్రభుత్వ అధికారుల నుంచి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ప్రభుత్వ అధికారులు మీకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారు. మీరు మంచికి వెళ్ళినా కూడా అది చెడు రకంగా అయ్యే అవకాశం ఉంది. కోర్టు తీర్పులు లాంటివి ఉన్నా, వేరే సెటిల్మెంట్ ఉన్నా అవి మీకు ప్రతికూలంగా మారి మీకు కొంత అవమానం కలిగించే అవకాశం ఉన్నది. బట్ ఇదే సమయంలో కొన్ని ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఒక మంచి ఓ చెడు జరిగినట్టు ఏదో ఒక దుర్వార్త, చెడ్డ వార్త ఈ వారంలో మీరు వినవలసి ఉంటుంది. ఇక భాగ్యస్థానంలో శని భగవానుడు కూడా స్వక్షేత్రంలో అంటే సొంత నక్షత్రంలో సంచరించడం వల్ల శని మీకు సప్తమ అష్టమాధిపతిగా భాగ్యస్థాన స్థితి అంటే ఏదన్నా మీ యొక్క జీవిత భాగస్వామికి సడన్గా విదేశ ప్రయాణం రావడం కానీ, ఏదైనా పుణ్యక్షేత్రం దర్శించడం కానీ, ఇటువంటి కొన్ని మీ జీవిత భాగస్వామికి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ సమయంలో ఆర్థిక పరంగా చాలా విపరీతమైనటువంటి ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యమైనటువంటి అవసరాలకు కూడా ధనానికి టైట్ ఏర్పడుతూ ఉంటుంది. సో ఆ విధంగా ఆర్థిక పరంగా కొన్ని చికాకులు ఎదుర్కోవడం, అలాగే ఒంటరిగా జీవితం గడపాలనే ఆలోచన కలుగుతూ ఉంటుంది. ప్రశాంతమైన జీవితం గడిపే ప్రయత్నంలో కొంతవరకు మీరు సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే అదే భాగ్యస్థానంలో శుక్రగ్రహ సంచారం మీకు చతుర్థ లాభాధిపతిగా శుక్రుడు భాగ్యస్థానం సంచరించడం, ఉచ్చల స్థితిలో ఉండడం వల్ల ఇది ప్రధానంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వ్యక్తిగతంగా గౌరవం లభిస్తూ ఉంటుంది. ఎవరైతే సినిమా రంగంలో ఉన్నారో వాళ్ళకి మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. స్త్రీలకి చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. వాళ్ళకి పుట్టింటి వారితో ఉన్నటువంటి సమస్యలు కానీ, అత్తవారితో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యక్తిగతంగా ఉద్యోగం, కొత్త ఉద్యోగం లభిస్తూ ఉంటుంది.
అలాగే మీకు తగిన ప్రతిభ గుర్తింపు కూడా సొసైటీలో లభించే అవకాశం ఉన్నది. ఓవరాల్గా కర్కాటక రాశి వారికి ఈ అష్టమ స్థానంలో ఈ 3 గ్రహాలు సంచరించడం వల్ల ఏదైనా కొంత జాగ్రత్త వహించడం మంచిది. ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ, ఎవరితో అయినా కొద్దిగా లిటిగేషన్స్ వ్యవహారాలు సెటిల్ చేసుకున్నప్పుడు కానీ కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ వారంలో మనకి ఉగాది నూతన సంవత్సరం రాబోతుంది. అయితే ఉగాది నాటికి ఈ గ్రహాలన్నీ రాహు కేతు యొక్క యాక్సెస్లోకి రావడం వల్ల ఒక విధమైనటువంటి కాలసర్పదోషం ఉండగా ఈ ఉగాది ప్రారంభం అవడం జరిగింది. అంటే దీనివల్ల సంపూర్ణంగా రావాల్సినటువంటి ఫలితాలు సకాలంలో అందుకోలేకపోవడం జరుగుతుంది. కొన్ని అనుకోని ఇబ్బందులు, సమస్యలు వ్యక్తిగతంగా, అంతర్గతంగా అటు దేశాల మధ్య విభేదాలు రావచ్చు, రాష్ట్రాల మధ్య విభేదాలు రావచ్చు, రాజకీయ నాయకుల మధ్య విభేదాలు రావచ్చు. కొన్ని అనుకోని సమస్యలు ఈ ఉగాది ఈ కాలసర్పదోష ప్రభావం వల్ల సంవత్సరం అంతా ఏర్పడే అవకాశం ఉన్నది. అయితే మరి ఈ సంవత్సరానికి రాజు గురువు అవటం వల్ల ఆధ్యాత్మిక శక్తితో, అంటే బాగా ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా దైవం మీద భారం వేయడం వల్ల, అంటే అది నిరంతరం ఏదో ఒక భగవన్నామ స్మరణ అది అలవాటుగా చేసుకొని, ఎవరు మతాన్ని బట్టి, ఎవరి యొక్క అలవాటును బట్టి, ఆలోచనను బట్టి, సాంప్రదాయాన్ని బట్టి అది మీరు మననం చేసుకోవడం వల్ల చిన్నపాటి మంత్రం అవ్వచ్చు, లేదంటే పెద్దదన్న అవ్వచ్చు, మరి ఎక్కువగా మరి అందరికీ జగత్రక్షకుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు, విష్ణుమూర్తి అవ్వచ్చు, అంటే ప్రధానంగా విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం వల్ల, లేదంటే మీకు ఇష్టమైనటువంటిది లలితా సహస్రనామం, శివనామస్మరణం, గోవిందనామాలో ఏవో ఒకటి రోజు వీలు లేకపోతే వారంకోసారి ఇలా చేయడం వల్ల, ఎక్కువ పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల అటు ప్రపంచ దేశాలతో పాటు మనము కూడా సుభిక్షంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అంటే ఈ సంవత్సరం గురువు రాజు అవ్వటం వల్ల ఇటు మీకు మంచి ఫలితం జరిగే అవకాశం ఉంది. అందరితో పాటు మనము బాగుండాలనే మన ఆలోచన కూడా నెరవేరే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి భగవన్నామ స్మరణ చేస్తూ ఎవరినైనా మరి దేవాలయాల్ని రక్షించడం, ధర్మాన్ని రక్షించడం, ఇవన్నీ చేయడం వల్ల చాలా వరకు ప్రతి ఒక్కరికి మంచి ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ ఉగాది రోజు మీకు కామన్గా మరి ఎవరైతే తొందరగా వివాహం జరగాలి, లేదంటే ఉద్యోగం రావాలి అని కోరుకుంటున్నారో ఈరోజు వాళ్ళు కనీసం అంటే ఈ నవధాన్యాల్లో ప్రధానంగా 3 పెసలు, మినుములు, కందులు, గోధుమలు ఏవో ఒక 3 ప్రధానంగా తీసుకొని మీ పిడికిలతో ఒక్కొక్క పిడికిలతో ఒక్కొక్కటి, అంటే 3 తీసుకోండి. ఒక పిడికిలతో మినుములు అవ్వచ్చు, పెసలు అవ్వచ్చు, గోధుమలు అవ్వచ్చు, కందులు అవ్వచ్చు, ఇది 3 పిడికిలు ఒకే పాత్రలో పోసి చక్కగా నానబెట్టి అవి నానిన తర్వాత ఏదైనా గోవుకి, చక్కని కామధేనుకో గోవుకో అది పెట్టడం వల్ల ఆ గోవు తింటుండగా మీరు గోవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఆ గోవుకి నమస్కారం చేయడం వల్ల, ఇంకా అవకాశం ఉన్నవాళ్ళు గోపూజది చేసుకుంటే చాలా మంచిది. బట్ ఏదైనా ఉగాది నాడు ఈ కార్యక్రమం చేయడం వల్ల గోవుకి సంతృప్తి కలిగించడం వల్ల కంప్లీట్గా మీకు ఈ చక్కని ఈ ధనయోగం కానీ పెళ్లి కానీ జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో బాగా సక్సెస్ఫుల్ రెమెడీ ఏంటంటే ఈ బంగారు సిల్వర్ అమ్మే షాపుల్లో ఆవు దూడతో చేసినటువంటి, అంటే ఆవు దూడ వెండితో చేసినటువంటి చిన్న ప్రతిమ, ఒక 3 గ్రాములు 5 గ్రాములు అయినా పర్లేదు, అవి రెడీమేడ్గా దొరుకుతున్నాయి. అవి మీ వ్యాపార సంస్థలో మీ క్యాష్ బాక్స్లో అన్నా వేసుకోండి, మీ పాకెట్లో అన్నా పెట్టుకోండి, వీలైతే మీ పర్సులో అన్నా పెట్టుకోండి, మీ క్యాష్ బీరువాలో అన్నా పెట్టుకోండి. దాన్ని పెట్టుకొని మర్చిపోండి, నిరంతరం ధనం మీకు అందులో పెరుగుతూనే ఉంటుంది. ఈ వెండితో చేసినటువంటి ఆవు దూడ బొమ్మ మీ క్యాష్ బాక్స్లో పెట్టుకున్నా, మీ దగ్గర ఉంచుకున్నా మీకు ధనానికి లోటు రాకుండా 100% పనిచేస్తుంది.
చిన్న పరిహారం గొప్ప మార్పును తీసుకొస్తుంది. స్వస్తి.